దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. అదేవిధముగా పెదకాడ క్రీస్తు సంఘం సభ్యులందరికీ మరియు సువార్థకులైన సురేష్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మీ పేర్లు నాకు తెలియదు. థ్యాంక్ యూ. అదేవిధముగా క్రీస్తు కొరకు మనము సైతము అన్న ద్వారా వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బాబు అందరూ ఎవరంటే క్రీస్తు కొరకు మనము సైతమనే ఒక టీం ద్వారా ఇలాగ ప్రతీ నెల ఒక్కొక్క సంఘంలో మేము ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల మీ దగ్గర ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సువార్థికులు ఉన్నారు, అదేవిధముగా విశ్వాసులు కూడా ఉన్నారన్నమాట. అంటే ఎవరు ఆసక్తిని బట్టి దేవుని యొక్క పని చేయాలని ఆసక్తి బట్టి ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇది 9వ సహవాసం. ఇది ఎన్నోదండి అంటే 8 నెలలకు ముగించుకున్నాం. ఇది 9వ నెల అన్నమాట. దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఇట్టి విధంగా దేవుని మహింపరచుటకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతులు చెల్లించాల్సిన అవసరత ఉందన్నమాట. అదేవిధంగా సహోదరులకు నడిపించే సహోదరులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని చర్చించుకుందాం. ఇంతవరకు చక్కగా వాక్యాన్ని బోధించారు కన్నబాబు గారు. నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నేను కొన్ని మాటల ద్వారా మనం బలపడదాం. మన అందరం చెప్పిన నేను వింటున్న మీ అందరం కూడా కొన్ని మాటల ద్వారా దేవుని వాక్యాన్ని మనం బలపడదాం. మరి నాకు ఇచ్చిన అంశాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ రాశారు ఆల్రెడీ. సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత. సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత. నా పేరు రెక్స్. నేను విశాఖపట్నం అల్లిపూర్ నుండి వచ్చాను. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన సహోదరుల యొక్క అంశాన్ని బట్టి చూస్తే ఆరాధన పట్ల సంఘ సభ్యుల బాధ్యత ఇప్పుడు దాకా చెప్పిన అంశం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత. ఈ బాధ్యతని మనం ఏ విధంగా నిర్వర్తించాలి అని మనం చూసుకుంటే కొంచెం వెళ్తురు లేదు, అందుకే దగ్గర పెట్టుకున్నాను పేపరు. మరి ఇక్కడ చెప్పిన దాంట్లో ఈ అంశం ఉంటేనే ఈ అంశానికి మనము వెళ్తాం. సంఘము ఉంటేనే మనకి ఆరాధన అన్నది మనకి తెలుస్తుంది. ఆరాధన గురించి చక్కగా చెప్పారు. అయితే మనం మరి ఈ సంఘము అనగా ఏంటి అన్నది కొన్ని నిమిషాలు మనము తెలుసుకుందాం. ఓకేనండి. సంఘము అనగానేమి అన్నది మనం తెలుసుకుందాం. ఏంటంటే సంఘము అనగానేమి? ఈ సంఘం అనగానేమంటే మనము ఈ యొక్క లోకానుసరమైన అనేకమైన సంఘాలను చూస్తాం. ఒకవేళ స్త్రీలు ఉన్నారనుకోండి, మీరు డ్వాక్రాలు ఉన్నారండి, మీదేంటి డ్వాక్రా సంఘం. ఇప్పుడు పురుషులు ఉన్నారనుకోండి, మీ యొక్క ఆటోలో నడిపించడంలో కానీ లేకపోతే ఒక చోట పనిచేసేది కానీ అక్కడ మీకు ఒక సంఘం ఉంటుంది, ఒక యూనియన్ ఉంటుంది. ఉండదా? అదొక సంఘం. లోకానుసారంగా తీసుకుంటే సంఘం అంటే ఏంటి అంటే కొంతమంది మహిళలు కూడి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన విధానాన్ని పాటిస్తూ వారు ఒక విధంగా నడిచేవారంటే కొంతమంది చేరాలి సంఘంగా ఏర్పడడానికి. అలాగే పురుషులు కూడా ఆటో స్టాండ్ బట్టి అక్కడ కలిసిన 5-6 కానీ లేకపోతే డ్యూటీలో పనిచేస్తున్నప్పుడు యూనియన్ ఏర్పడాలన్నా అక్కడ జనాలు అన్నది ఉండాలన్నమాట. ఎక్కడైనా సరే సంఘం అన్నది ఉండాలి. మరి ఎంతమంది మన సహవాసం పొందుతున్న అనుభవించాం. మరి ఇది కూడా కానీ దానికి దీనికి తేడా ఉందా అంటే ఉంది. ఇదేంటి? ఆత్మీయ అనుసారమైన సంఘం. మన యొక్క ఆత్మలను దేవుని యొద్దకు చేర్చుటకు ఏర్పరచుకున్న సంఘం ఇది, ఏర్పడిన సంఘం ఇది. అంతే కదండి. మరి ఈ లోకానుసార సంఘాలు ఏంటి? మన లోకానికి సంబంధించిన జీవనానికి ఉపయోగించే ధన నిమిత్తమే డ్వాక్రా కానీ పనిచేసే విధానం కానీ జీవన విధానం కానీ ఆటో పనిచేసే కానీ ఇది వాళ్ళు లోకానుసారాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది మన నిత్యము జీవించడానికి ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. భూలోకంలో మనము కొంతకాలం మాత్రమే
మనము జీవిస్తాం. అది అందరూ ఎరిగిన విషయం, అంతే కదండి. చాలా పెద్దవారు ఉన్నారు. ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత గర్భంలోనే చనిపోయేవారు ఉన్నారు. గర్భం ధరించిన తర్వాత ప్రసవించిన తర్వాత చనిపోయేవారు ఉన్నారు. గర్భం ధరించి ప్రసవించిన తర్వాత చిన్న బిడ్డలు కొంతకాలం పిల్ల వయసులోనే చనిపోయేవారు ఉన్నారు. అలాగే యవ్వనంలో చనిపోయేవారు ఉన్నారు. అలాగే వృద్ధాప్యంలో కూడా చనిపోయిన వారు ఉన్నారు. అంటే అనేక విధాలుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో న్యూస్ల ద్వారా చూస్తున్నాం, మన చివరాలు వింటున్నాం, మన వీధుల్లో మన ఊర్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే వాటిని వింటున్నాం. అంటే మానవుని యొక్క జీవితం ఇక్కడ ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలమే. డ్వాక్రా సంఘంలో ఉన్నారనుకోండి, నువ్వు డ్వాక్రా సంఘంలో ఉన్నంత వరకే నీకు అక్కడ విలువ. ఒకవేళ నువ్వు దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా ఆ సంఘానికి నీకు సంబంధం లేదు. కరెక్ట్, లోకానుసారంగా. అలాగే డ్యూటీ విషయంలో కానీ ఆటో విషయంలో కానీ ఏదైనా సరే. అదే విధముగా ఈ సంఘంలో కూడా నువ్వెంతకాలం అయితే నీ యొక్క భక్తిని దేవుని మాట అనుసారంగా నువ్వు నడుపుతావో అంతవరకు నీకు దేవునికి సంబంధము కలిగి ఉంటుంది అన్నమాట. అంటే దీనికి దానికి సిమిలారిటీస్ ఉంటాయి, అంటే పోలికలు ఒకేలాగా ఉంటాయి. కానీ ఇది నిత్య జీవనానికి మనము ఏర్పాటు చేసుకున్నది అనేది, దేవుడు ఏర్పాటు చేసుకున్నది మనము గమనించాలన్నమాట. మరి సంఘం అనగా అంటే కలయిక, అనేక మంది కలిసే ఒక ప్లేస్, అంటే ఒక విధాన్ని సంఘాన్ని మనం అంటామన్నమాట. అదేవిధంగా దీని అనవసరంగా ఇంగ్లీష్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ అనేసి, జంక్షన్ అనేసి, యూనియన్ అనేసి అనేకమైన వర్డ్స్ అనేవి వాడతారన్నమాట. మరి ఈ యొక్క బైబిల్ రచన ప్రకారంగా మరి ఎక్కడి నుండి వచ్చిందంటే మనకి గ్రీకు భాష అలాగే హెబ్రీ భాష నుండి మనం తీసుకున్నా సరే వాటికి సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగులో సంఘం అని చెప్తున్నాం, ఇంగ్లీష్లో కొన్ని మాటలు వచ్చాయి, కన్ఫ్యూజన్, యూనియన్, ఇవన్నీ కూడా జంక్షన్ అనేసి మనకి కొన్ని మాటలు వచ్చాయి. మరి గ్రీక్లోని దీనికి 3 పదాలు ఉన్నాయన్నమాట. అంటే వాటి గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలా, ఎందుకంటే తెలుసుకోవడం వల్ల మనకి ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు పలానా ఒరిస్సా వెళ్ళారనుకోండి, అక్కడ ఏంటి రావాలి మనకి? ఒరియా రావాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళామనుకోండి, అక్కడ ఏంటి రావాలా? ఒకవేళ భారతదేశంలో మనం బతకాలంటే కంపల్సరీగా ఏ ప్రాంతానికి వెళ్ళి మనకి హిందీ అనేది రావాలంటారు. అలాగే ప్రపంచాన్ని మనం తిరగాలనుకుంటే ఇంగ్లీష్ అనేది రావాలి కదండి. కానీ ఇవి నాకెందుకు అనుకుంటే మన ఇళ్ళకి జీవనాన్ని మనము బైబిల్ గురించి మనం తెలుసుకున్నప్పుడు బైబిల్ ఏ భాషలో రాయబడింది మొట్టమొదటిగా అనే భాషల్లో మనకి కొన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే గ్రీక్లో తెలుసుకోండి ఇక్లెసియా అంటారన్నమాట. ఇక్లెసియా అంటే చూడండి మనకి బయటకి పిలువబడిన వారు. బయటికి పిలువబడిన వారు అంటే ఏంటి? లోకమైన పాపపు జీవితాన్ని నుండి మనం ఏం చేసుకున్నాం, మనల్ని ఏం చేశాడు దేవుడు? మనల్ని సంఘానికి పిలుచుకున్నాడు అన్నమాట. అంతేనా? అంతే కదా. లోకమైన పాపపు జీవితం నుండి మనల్ని దేవుడు సంఘానికి పిలుచుకున్నాడు. అదేవిధముగా సునగోగు అనేసి గ్రీక్లో ఉన్నవి వర్డ్ ఉందన్నమాట. అదేవిధంగా పెనగ్రస్ అనే వర్డ్ అనేది మనకి ఉందంట. అంటే పెనగ్రస్ అంటే మహోత్సవము. ఇప్పుడు ఒక సంఘానికి మనం ఆరాధనకు వచ్చేవాడికి ఇక్కడ ఎలా జరుగుతుంది? ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది, అవునా కదా? వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుతాం, వాక్యాన్ని వింటాం. ఒక మహోత్సవంలో ఏం జరుగుతుంది? ఒక జాతరలో ఏం జరుగుతుంది? ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణం ఎలాగా అక్కడ ఏర్పాటు చేసుకుంటారో అది లోకానుసారంగా. కానీ మన సంఘానికి సంబంధించి ఇక్కడ కూడా అంతటి సంతోషము ఆనందము మనకు కలుగుతుంది అన్నమాట. ఒక కుటుంబంగా మనము ఇక్కడ అందరం కూడా చక్కగా మనం ఏం చేస్తామో దాన్ని పాటించడానికి మనము ప్రయత్నిస్తాం అన్నమాట. అదేవిధంగా దీన్ని హెబ్రీలోని ఇదాది అంటారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్లో గ్యాదరింగ్ అనేసి, టుగెదర్ అనేసి అంటారు. ఇది సంఘం అనగంటే ఒక్కలే ఉండడాన్ని సంఘం అన్నాం. ఇప్పుడు చెప్పిన ఒకే వ్యక్తి ఉంటాయి సంఘం. ఒక వ్యక్తి ద్వారా డ్వాక్రా సంఘం ఏర్పడుతుందా? ఏ సంఘం కూడా ఏర్పడుతుంది. సంఘం అంటే ఇద్దరు లేక అనేక మంది, ఆ కలయికని సంఘం అంటారన్నమాట. ఇప్పుడు అంటే దీన్ని ఎందుకు వివరిస్తున్నానంటే, ఒకవేళ మీరు మామూలుగా నడుచుకెళ్తున్నప్పుడు బైబిల్ పట్టుకొని, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఏం చెప్తారు? ఆరాధనకి వెళ్తున్నారు. ఆరాధనకి ఎక్కడికి వెళ్తున్నారు? చర్చ్, ఇంగ్లీషు కదా. చర్చ్ అంటే ఏంటమ్మా? చర్చ్ అంటే ఏంటి? మీటింగ్ అంటే అనేక పదాలు వస్తాయి. కానీ మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం అంటే సంఘానికి వెళ్తున్నాం. ఆదివారం పూట అక్కడ ఆరాధన జరుగుతుంది, సంఘానికి వెళ్తున్నాం. మనం సంఘానికి దేనికి వెళ్తున్నాం? దేవుణ్ణి ఆదివారం పూట ఆరాధించుటకు ఆదివారం పూట వెళ్తున్నాం. ఒకవేళ గృహకూటమి పెట్టుకున్నారనుకోండి, కాటేజ్ పేరు,
అప్పుడేం చెప్తాం, సంఘంకి వెళ్తున్నాము, అక్కడ గృహకూటమి ఒక సహోదరి ఏర్పాటు చేసుకుంది, సహోదరి ఏర్పాటు చేసుకున్నారు ఒక గృహం నందు వాళ్ళ ఇంటికాడ అని మనం చెప్పగలుగుతాం. సంఘంలో ఒక సహోదరుడు. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడ జరుగుతుంది? సురేష్ ఇంట్లోనా? అలా చెప్పకూడదు, సంఘంలో జరుగుతుంది చెప్పాలా. సురేష్ అంటే కదా, అందుకే సంఘం గురించి చెప్పాల్సిన అవసరం అయితే వచ్చిందంటే ఇది మాట. ఇదే మాకు తెలుసు కదా అనుకుంటాం. ఏంటనుకుంటాం? మనకి తెలుసు కదా అనుకుంటాం. కానీ మనం మాట్లాడే మాట అవతల వేరేగా వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? సంఘంలో ఈరోజు కార్యక్రమం ఉంది, కొంతమంది సహోదరులు వస్తున్నారు భోజించడానికి, సంఘంకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? సంఘంకి వెళ్తున్నాం చెప్పాలి. సురేష్ ఇంటికి పెద్దకాళ్ళు ఇంట్లో ఉన్నాము, పెద్దకాళ్ళు ఊళ్ళో జరుగుతుంది అలా కాదు, సంఘంకి వెళ్తున్నాం. పెద్దకాళ్ళు ఉన్న సంఘానికి వెళ్తున్నాం, సురేష్ ఇంటికి కాదు. ఎవరికి వెళ్తున్నాం? సంఘానికి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి అంటే ఇద్దరు లేక ముగ్గురు కలయికని మనము సంఘానికి మనం అనుకుంటామట. ఇద్దరు లేదా అంతకంటే మంది కలిసే దాన్ని మనము సంఘంగా ఆలోచిస్తాం. ఇది సంఖ్యాకాండం 16:3 మనం చూసుకుంటే, సంఖ్యాకాండం 16:3 ఈ యొక్క మాట అన్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఏంటండి? సర్వ సమాజము ఎంత ఇవంటే మనం ఏంటి? సమాజంలో మనము వేరుగా ఏర్పడి ఇక్కడ మనకు ఒక సంఘంగా ఏర్పడి సంఘ సమాజంగా మనము కొనసాగుతున్నాం అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేవిధంగా మనము ముందుకెళ్తే మొట్టమొదటిగా ఇది కలయిక. సమాజం ఏంటంటే కలయిక, ఒకరు లేక ఇద్దరు లేక ఎక్కువ మందిని కలయిక ఉంటారు. అదే రెండో విధంగా మనం చూసుకుంటే అనేక వర్లు అనమాట. సభ కూడా అని మనం అనొచ్చు దాన్ని. అపోస్తుల కార్యం 19:32 19:32 సంఘానికి అనేక విధాలుగా పర్యాయపదాలు చెప్తున్నాను మీకు. అనేక విధాలుగా మనకి అంటే సంఘం అంటే ఏంటి విధంగా మనకి ఇక్కడ చెప్తున్నాను అనమాట. దాన్ని ఒక సభగా మనము కూడుకొని అసెంబ్లీ అనేసి, అసోసియేషన్ అనేసి, అలాగే గ్రూప్ అనేసి మనకి ఇక్కడ ఇంగ్లీష్లో మనకి వాడబడింది అన్నమాట. ఇదేంటంటే వ్యక్తుల యొక్క సమూహం, వ్యక్తుల యొక్క సమూహం అన్నమాట. అంటే మనందరం కూడా వ్యక్తులమే కదా, మనందరం యొక్క సమూహం అనేది ఉన్నదన్నమాట. అలాగే ఈ యొక్క సమాజంలో మనకి యాకోబు పత్రిక 2:2 మనకి ఇది కనపడుతుంది అన్నమాట. అలాగే యాకోబు పత్రిక 2:2 అలాగే హెబ్రీ పత్రిక 10:25 కూడా ఏటి ఉందండి? సమాజంగా కూడుట. యాకోబు 2:2 బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు. ఎక్కడండి? సమాజ మందిరము. ఇప్పుడు మనం చర్చి అంటున్నాం కదా. చర్చి అంటే మనకి ఏంటి? మందిరంగా కూడా మనము చెప్పచ్చు కదా. పలానా వ్యక్తి వెళ్తుంది, ఇప్పుడు అవుతున్నాయి హిందువులు కార్తీక మాసాలు అని, అసలు ఎక్కడికి వెళ్తారు? గుడి అంటారు. మనం ఎక్కడికి అంటాం? చర్చ్ అంటున్నాం కదా. అలాగే హెబ్రీ పత్రిక 10:25 కూడా మనకి ఒక మాట అన్నది కనిపిస్తుంది అన్నమాట. కొందరు మానుకునేటట్లుగా ఎక్కడట? సమాజముగా కూడుట, సమాజముగా కూడుట మానద్దనేసి మనకి ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు దీంట్లోనే సంఘం అనగా దీంట్లోనే సి పాయింట్గా చూసుకుంటే, లేకపోతే రెండో పాయింట్గా ఇక సంఘం అనగా మనం ఏది తెలుసుకున్నాం. సంఘం అంటే ఇద్దరు లేక అనేక మంది కలిసి ఒక చోటు, అలాగే ఒక సమాజంగా సభ, ఏదో అని ప్రతి ఒక్క వర్డ్స్ అని మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. మరి ఇక సంఘానికి చరిత్ర ఉండాలి కదా. మీ డ్వాక్రా సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందని? కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అవుతుంది, ఒక చరిత్ర ఉంది కదా దానికి. అలాగే ఇక్కడ ఈ యొక్క స్థానిక ఏరియాలోని ఈ యొక్క ఊర్లో సంఘం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ యొక్క సంఘం ప్రారంభించబడి, సురేష్ గారు మీరు ఇక్కడికి ఏర్పడబడి 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక్కడ ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది. కానీ దీనికంటే ముందు చరిత్ర ఉంది కదా. మీకు ఎలాగ డ్వాక్రా ఎలా ఉందో దీనికి ఒక చరిత్ర ఉంది కదా. మన చరిత్ర మనం తెలుసుకోవాలి కదా.
మీ సంఘం ఎప్పుడు నిండి ఉంది అని మీరు అడిగారు అనుకోండి, ఊర్లో ఉందా లేకపోతే ఎక్కడ ఉందని మనం తెలుసుకోవాలి. ఈ ఊర్లో అంటే 5 సంవత్సరాలు, ఈ ఊర్లో అంటే 5 సంవత్సరాలు, కానీ ఈ సంఘానికి చరిత్ర ఉంది. దాన్ని తెలుసుకోవాలి కదా, తెలుసుకోలేదా? ఈరోజు ఉన్న మనం, మీ నాన్నగారి పేరు ఏం పేరండి? మీ తాతగారి పేరు? మీ ముత్తాత పేరు? తెలీదు, నాకు కూడా తెలీదు. కొంతవరకే 3 4 చెప్తాం అంతే. దేనికి? వాళ్ళు మర్చిపోయాం, మనం వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం పట్టించుకుంటున్నాం. మన యొక్క పూర్వీకులు, మన ఈ భూమి మీదకి రావడానికి కారకులు, మూడు పేర్లు మనకు తెలుసు. మరి మన సంఘాన్ని గురించి అడిగినప్పుడు కూడా అలాగే మర్చిపోతే మరి కరెక్ట్ అంటారా? కాదు కదా. మరి తెలుసుకోవాలి కదా, తెలుసుకోలేదా? మీ ఇంటికి వెళ్ళాక మీకు తెలుసుకున్నప్పుడు మీ యొక్క, నేను ట్రై చేస్తున్నాను కొన్ని పేర్లుగా పైకి, మా ఇంట్లో పేర్లు పైన అనుకున్నారు, అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి, మంచిది. అలాగే సంఘం గురించి కూడా తెలుసుకోవడం చాలా మంచిది మాట. చరిత్ర తెలిస్తేనే కదా మనకి ఏది సత్యమో అసత్యమో, ఏది నిజమో అబద్ధమో తెలియాలి. అంతే కదమ్మా, అంతేనా? నువ్వు ఈ కుటుంబంలో పుట్టలేదు, నువ్వు అక్కడ కుటుంబంలో పుట్టావంటే ఒప్పుకుంటావా? మీది వీళ్ళ వంశం కాదు, మీది ఆ ప్రకారం వంశం అంటే ఒప్పుకుంటావా? ఇంకెందుకు చిన్నపిల్లడికి నువ్వు నాకు చెత్తకుండలో దొరకవరా అక్కడ, లేకపోతే ఎవడో అబ్జెక్ట్ పెట్టరా దొరకడానికి రోడ్డు మీద తిరుగుతూ నేను తీసుకొచ్చి ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు. మరి సంఘం గురించి తెలియకపోతే మరి దేవుడు ఒప్పుకుంటాడు అంటారా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఆయన గురించి తెలుసుకోకంటానా, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం తెలుసుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఏదో వస్తున్నాం చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే అది మనకి దేవుడు అనుగ్రహించిన ఇది కాదన్నమాట. కాబట్టి మనం కంపల్సరీగా సంఘాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి ఈ సంఘానికి ఒక పేరు ఉండాలి కదా. మీ డ్వాక్రా సంఘం పేరు ఏం పేరమ్మా? మేరీ మాత డ్వాక్రా సంఘం. ఆటో స్టాండ్, మీ ఆటో స్టాండ్లో ఉన్నాయా? ఆటో స్టాండ్ కానీ మీ యొక్క యూనియన్ ఉందా? ఏం పేరు అవి? అంటే సంఘానికి ఒక పేరు అన్నది ఉండాలి. సంఘానికి ఒక పేరు అన్నది ఉండాలి కంపల్సరీ కదా. లేకపోతే ఆ సంఘాన్ని అక్కడ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే మన సంఘానికి కూడా ఒక పేరు ఉంది. అది ఏ సంఘం? క్రీస్తు సంఘం. ఎక్కడుంది? రోమా. అది ఎక్కడుందండి? అంటే చరిత్ర తెలుసుకోవాలంటే మనకి ఏం తెలియాలా? దాని యొక్క పేరు తెలియాలా. ఇప్పుడు మీ కుటుంబం యొక్క చరిత్ర తెలియాలంటే వాళ్ళకి ఏం తెలియాలి? మనకి వాళ్ళ పేర్లు తెలియాలా. వాళ్ళ పేర్లు తెలిస్తేనే వాళ్ళు ఎప్పుడు జీవించారు, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ఊరిలో ఉన్నారు, మనం ఇక్కడికి ఎలా వచ్చాము అని మనకు తెలుస్తుంది. అంతే కదా. లేకపోతే తెలీదు, అడిగితే నోరేలత్తమాట. అంతేనా? కాకపోతే నోరు ఏలేకంటూ ఉండాలంటే దేవుని విషయంలో కంపల్సరీగా తెలుసుకోని విషయాలు ఇవి. నాకు అప్పచెప్పారు కదా సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత. సంఘమే తెలియనప్పుడు, సంఘం గురించి తెలియనప్పుడు మనకి ఎలా తెలుస్తాయి బాధ్యతలు? కాబట్టి సంఘం గురించి మనకి కంపల్సరీగా తెలియాలి. రోమా 16:16 మనకు ఉంది. ఏ సంఘం అన్నది? క్రీస్తు సంఘం కదండి. క్రీస్తు సంఘం మనకి. మరి ఈ క్రీస్తు సంఘం అన్నది మనకి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎప్పుడు ఏర్పాటు చేయడానికి ఆలోచన కలిగి ఉంది? మనకు బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఎక్కడండి? 4-6 వచనాల్లో ఎక్కడుంది చదవండి ఒకసారి. జగతి పునాది వేయబడక మునిపే, ఒకసారి మాట్లాడు. ఎక్కడంటండి? జగతి పునాది. జగతి పునాది అంటే ఎక్కడ? జగతి అంటే ఏంటి? సృష్టి, భూమి, ఆకాశము. జగతి అంటే సృష్టి పుట్టింపబడి మునిపే మనకి ఇక్కడ ఒక సంకల్పం అనేది ప్లానింగ్ అప్పటిగా ఉంది.
ఇప్పుడు డ్వాక్రా కానీ మీరు అనుకున్నప్పుడు మీరు ప్లానింగ్ చేసుకుంటారు కదా, ఎంతమంది ఉండాలి? 10 మంది ఉండాలని మీరు ఏం చేయాలి? ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎవరు అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేస్తారు అంటే ఒక ప్లాన్ అనేది ఉంది. మరి దేవునికి కూడా ప్లాన్ ఉంది కదా. ఆ ప్లాన్ ఎప్పుడు జరిగిందంటే సృష్టింపబడక మునిపే. సృష్టి ఈ భూమి కానీ మనం కానీ ఎవ్వరు లేనప్పుడే ఈ సంఘం గురించి అంత చరిత్ర ఉంది మనకి. ఇది సాధారణమైనది కాదు. ఎంత చరిత్ర ఉంది? అంత చరిత్ర ఉందన్నమాట. కాబట్టి చరిత్ర తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనము ఎంత వచ్చి వెళ్ళిపోయినా సరే సంఘం గురించి మనకి ఏమీ కూడా తెలియదు అన్నమాట. కాబట్టి గమనిస్తున్నాం, ఇది సంఘం మనకి పునాది అంటే ప్రణాళిక ఎప్పుడు జరిగింది? జగతి పునాది జరగకముందు జరిగింది అన్నమాట. మరి ఎప్పుడు ఏర్పాటు చేయడమంటే మనకి క్రీస్తు శకం ఎప్పుడు 33 క్రీస్తు శకం 33 సంవత్సరాల క్రితం మనకి ఈ సంఘం అనేది స్థాపించబడింది అన్నమాట. అంటే టైం లైన్ ఇలా ఉంటుంది మనకి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించారని చాలాసార్లు వింటుంటాం. మరి దానికి ఒక 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడు వెనక్కి ఇలాగా ఇక్కడ 1 నుండి ఇలాగ జాయిన్ అవుతాయి కదా, 10, 20. మరి ఇప్పుడు ఎంతలో ఉన్నాం? 2025లో. అంటే 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. మరి వెనక్కి అబ్రహాం గారు వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ టైంలో ఎలా లెక్కేస్తాం? ఇటు కూడా సేమ్ అలాగే లెక్కేస్తాం అన్నమాట. ఎంత ఉంది? ఇక్కడ కూడా మనము వెనక్కి లెక్కేస్తాం అన్నమాట. అంటే ఇలా వెనక్కి లెక్కేస్తాం, ఇలా ముందుకు లెక్కేస్తాం. కాబట్టి ఎప్పుడైతే 33 సంవత్సరాల సంఘం అన్నది ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. మనకి ఎఫ్ఎస్సి పత్రిక మనం చూసాం కదా, 1:4-7 వచనాల్లో మనకి జగతి పునాది వేయబడడానికి ప్లానింగ్ జరిగింది. ఆ ప్లానింగ్ ఎప్పటికీ మనకి 33వ సంవత్సరంలో మనకి ఆ సంఘం అన్నది ఏర్పాటు జరిగింది. మరి సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. మరి దానికి ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ని మరి చూపించాలి కదా దేవుడు మనకు చూపించాలి కదా. ప్లాన్ ఉందని చెప్పారండి, చరిత్ర ఉందని చెప్పారు కదా, ప్లాన్ ఏంటని మనకు చూపించాలి కదా. మరి చూపించకపోతే అది కరెక్టా? కాదు, గాలి మాట కింద కొట్టి పారేస్తాం అన్నమాట. కానీ దానికి బైబిల్లో మనకి అనేక విధాలుగా మనకి ఆదికాండం నుండే మనకి బైబిల్లో మొట్టమొదటి అధ్యాయము ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం నుండి మనకి ఈ ప్రణాళిక అన్నది కనిపిస్తుంటుంది అన్నమాట. కాబట్టి మనం ఈ 30 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో ఎలాగంటండి ఎవరినట సిలువ వేశారు? ఈ సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని పేతురు గారు అక్కడ ప్రజలకి బోధిస్తున్నారన్నమాట. ఎవరైతే యూదులు ఉన్నారో, ఎవరైతే అక్కడ ప్రజలు కూడబడి ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎలాగైతే మనకు సంఘం గురించి తెలియదో ఆ యొక్క క్రీస్తు ప్రభు గారి గురించి, ఆ యొక్క ప్రణాళిక గురించి మొత్తం కూడా వివరించుకుంటూ వస్తున్నారు మొట్టమొదటి నుండి. ఎందుకని? వారికి తెలియక ఏం చేశారు? యేసు ప్రభు వారు దేవుడని వారికి తెలియలేదు, నమ్మలేదు. మెస్సయ్య వస్తారనేసి వాళ్ళు ఎదురు చూశారు. మెస్సయ్య అంటే క్రీస్తు, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే లోకంలో చాలామంది గ్రహించలేకపోతున్నారో అలాగే అప్పట్లో వాళ్ళు గ్రహించలే. అందుకే మొట్టమొదటి నుండి అతను వివరించుకొస్తున్నాడు అనమాట. ఆ యొక్క అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుతుంటే ఆయన ప్రణాళికని మొట్టమొదటి నుండి, ఆయన ప్రణాళికల సృష్టి నుండి, ఆయన పుట్టిక, ఆయన ఎంతో కాలం నుండి ప్రవచించిన ప్రవక్తల గురించి అంతా చెప్పుకుంటూ వస్తూ చివరిని మాట అన్నాడు అన్నమాట. ఏ మాట అన్నాడు? 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు ఎవరైతే ఇప్పుడు యేసుని సిలువకు అప్పచెప్పారో ఆ సిలువ అప్పచెప్పిన వాటినే మెస్సయ్య, క్రీస్తు అనేసి వారికి తెలియపరిచాడు అన్నమాట. వారికి తెలియపరచడం ద్వారా అక్కడ జరిగింది సంఘ స్థాపన. చదవండి బ్రదరు. 2వ అధ్యాయము 36 వచ్చిన తర్వాత
41వ వచనంలో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అదేండి, అతని వాక్యాన్ని అంగీకరించారు, వారికి తెలియజేశాడు, మొత్తం చరిత్ర అంతా తెలియజేశాడు. ఈ చరిత్ర అంతా ముందుగా వీళ్ళు పూర్వీకులు తెలియజేశారు. మెసేజ్ వస్తుంది ఎలా తెలిసింది వీళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా చరిత్ర దేవుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, క్రీస్తు వస్తాడు, మెసేజ్ వస్తాడు అనేసి వచ్చినా సరే గ్రహించలేక వీళ్ళు ఏం చేశారు, యేసు ప్రభువారిని సిలువకి అప్పగించారన్నమాట. అప్పగించిన తర్వాత అప్పుడు చెప్తున్నటువంటి ఎవరైతే మీరు సిలువకి అప్పచెప్పేశారో ఆ యేసే ప్రభువు, ఆ యేసే దేవుడు, ఆ యేసే క్రీస్తు అనేసి అక్కడ పేతురు గారు తెలియజేయగానే వాళ్ళందరూ కూడా బాధపడిపోయారు అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఎవరినైనా బాధించినప్పుడు, తెలియకుండా బాధించినప్పుడు వాళ్ళని బాధ పెట్టామే అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంత బాధపడతాం. అలాంటిది ఒక వ్యక్తిని, ఒక మనిషిని చంపేశారు, మరణానికి ఇచ్చేశారు, సిలువ వేయమని కేకలు వేశారు, ఆయన మీద రాళ్ళతో ఆటలతో తిడుతూ కూడా అతన్ని కలవరికి పంపించారు. అలాంటి వ్యక్తిని మేము సిలివేసామా, దేవుడిని మేము సిలివేసామా, మెస్సైని మేము సిలివేసామా, క్రీస్తుని మేము సిలివేసామా అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారట, బాధపడి వాళ్ళ మనసులో నొచ్చుకొని, చదవండి బ్రదరు, ఏం చేశారట వాళ్ళు, మేమేం చెయ్యాలి, ఈ యొక్క పాపానికి ఉడుక్కున్న మేము ఏం చేయాలి, దేవుడు ఆ పాపాన్ని మమ్మల్ని రక్షించాలంటే, మమ్మల్ని క్షమించాలంటే పాత నిబంధన ప్రకారం బలులు అర్పించుకోవాలా, లేకపోతే మేము ఏం చేయాలి, దీనికి ఏమైనా విరుడు ఉందా, దీనికి ఏం మందు ఉందా, దేవుడు ఏమైనా నాకేం చెప్పాడా అని ఎవరిని అడుగుతున్నారు, పేతున్నారు. ప్రతి పేతుర్ని రమపస్తులందరినీ కూడా అడుగుతున్నాం, ఏం చేయాలి, అదే మీరు తప్పు చేశారు, మీరేం చేస్తారు, వెళ్ళి క్షమించండి, సారీ, లేకపోతే వాళ్ళకి ఏదో బహుమానం, లేకపోతే వాళ్ళకి సాయమో చేసి వారి యొక్క మన గురించి వాళ్ళ మనసులో ఏర్పడిన ఆ యొక్క చెడుని చేరపడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా ఇంత పాపం చేసిన మేము ఏం చేయమని అడిగితే ఏం చెప్పారు అతను, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఎలాగట, పాప క్షమాపణ నిమిత్తమే యేసు ప్రభు అని మేము మెస్సయ్య సిలువ వేసామే, ఆ పాప క్షమాపణ నిమిత్తమే, మా పాపాల నిమిత్తమే మేము ఏం చేయాలట, మారుమనసు పొంది బాప్తిసం పొంది ఏం చేయాలి, అది సంఘం ఏర్పడ్డం అన్నమాట. సంఘం ఎక్కడ ఏర్పడింది, అక్కడ మనకి అపోస్తుల కార్యములు మొట్టమొదటగా సభ్యులు ఇక్కడ ఏర్పడ్డారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో చేర్చబడ్డారన్నమాట. సంఘం అనగా ఏమని మనం తెలుసుకున్నాం, ఇద్దరు లేక అదేవిధంగా సంఘ చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం. సంకల్పం అన్నది జగతి పునాది వేయబడక మనపే అది ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంఘం అన్నది 33వ సంవత్సరంలో మనకి ఏర్పడింది. అదేవిధంగా ఆ సంఘంలో సభ్యులు, ఆ సంఘం యొక్క నేమ్ ఏంటి, పేరు క్రీస్తు సంఘం, ఎందుకంటే ఆయనే స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అదేవిధంగా మరి సంఘం అనగా అంటున్నాం, మరి సంఘం అనగా సభ్యులు అన్నారు కదా, మరి సభ్యులు ఎక్కడి వచ్చారంటే ఈ విధంగా వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకొని సంఘంలో వారు ఏం చేస్తున్నారట, ప్రభువు ద్వారా చేర్చబడుతున్నారు అన్నమాట. సంఘ సభ్యులు మనకి 41వ వచనం చదవండి బ్రదరు. కాబట్టి బాప్తిసం పొందిరి. ఎంతమంది అంటే సంఘం మొట్టమొదటిగా సంఘంలో స్థాపించినప్పుడు ఏర్పడిన సభ్యులు ఎంతమంది, 3,000 మంది. 3,000 మంది అక్కడ సంఘంగా ఏర్పడడం జరిగిందన్నమాట. కాబట్టి మనం గమనిస్తున్నాం ఇక్కడ సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత. సంఘం అనగా తెలుసుకుంటే, దాని చరిత్ర తెలుసుకుంటే, సంఘం అనగా ఒక 2-2 లేక అనేక మంది అనుకున్నప్పుడు అసలు మొట్టమొదటిగా సభ్యులు ఎప్పుడు ఏర్పడని తెలుసుకుంటే మనం ఎప్పుడు చేర్చబడ్డాం, ఈ సంఘంలో ఎలా ఉండాలి, మన కార్యక్రమాల పట్ల మన బాధ్యత ఏంటని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం గమనిస్తున్నాం ఇక్కడ ఎవరు చేర్చుకుంటారట, పేతురు గారు చేర్చుకుంటున్నారా, ఎవరు చేర్చుకుంటున్నారు, ఇప్పుడు చదివారు కదా, ప్రభువు
చదవండి బ్రదర్ అది. కాబట్టి ఆ. అతని వాక్యం అంగీకరించేవారు అతని వాక్యమును అంగీకరించి వారు బాప్తిజం పొందిరి. దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి 3,000 మంది చేర్చబడిరి. 47 వచనంకి వెళ్ళిపోండి. ఆనందంతోను నిశ్చయమైన హృదయంతోను ఆహారం పుచ్చుకుంటుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారందరూ అనుదినము వారితో చేర్చుండు. ఎవరు చేస్తున్నారు? ప్రభువు చేరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేరుస్తున్నారు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, తన అనాది కాలంలో జగతి వేయబడబడిపోయి ఆయన ప్రణాళిక చేసిన సంఘంలో ఎవరు చేర్చబడుతున్నారు? సభ్యులుగా ఎవరు చేర్చుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు, దేవుడు మనల్ని చేర్చుకుంటున్నారన్నమాట. ఎవరు చేర్చుకుంటున్నారండి? ప్రభువారే మీ మనసుల్ని, హృదయాల్ని కరిగించి ఆయనే చేర్చుకుంటున్నారు. అప్పుడు 3,000 మంది సభ్యులు ఉన్నారు. మరి మన సంఘంలో సభ్యులు ఎంతమంది? 20 మంది. మన సంఘంలో సభ్యులు ఎంతమంది? 20 మంది. మన సంఘ చరిత్ర మనది 5 సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘము ఏర్పడింది. 20 మంది మనము ఇక్కడ ఏర్పరచాము. ఆ సంఘంలో సభ్యుల పేర్లు మనము వారి యొక్క కష్ట సుఖాల్లో, నష్టాల్లో మన యొక్క బాధ్యత అనేది కంపల్సరీగా మనకి కలుగుతుంది అన్నమాట. అంటే సంఘం అంటే ఏంటో తెలిసింది, దాని చరిత్ర తెలిసింది, సభ్యులు ఏ విధంగా చేర్చబడుతున్నారు అనేది మనకి. ఇప్పుడు నువ్వు మనం అందరం ఎవరు? మనందరం కూడా సభ్యులం, విశ్వాసులం, దేవుని పరిచారకులుగా మనము వెళ్ళబడుతున్నాం అన్నమాట. కాబట్టి అక్కడ మనకి తెలియజేస్తున్నమాట. అలాగే మనము 4వది చూసుకుంటే కార్యక్రమాలు. సంఘ చరిత్ర. సంఘం అనగానేమి? సంఘ చరిత్ర, సంఘ సభ్యులు, సంఘ కార్యక్రమాలు. సంఘ కార్యక్రమాలు అన్నమాట. ఈ యొక్క సంఘ కార్యక్రమాలు మనం చూసుకుంటే అక్కడ అపోస్తల కార్యం అదే అధ్యాయంలో 42వ వచనం చూడండి. ఏంటండి? అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టి విరిచిటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండేది. కార్యక్రమాలు అవే జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆరాధన కార్యక్రమంలో జరుగుతాయి. సంఘంలో సంఘ కార్యక్రమాలు. ఇంకేంటి జరుగుతాయి? గృహ కూటమి జరుగుతుంది. అంతేనండి, గృహ కూటమి జరుగుతుంది. ఇంకా ఇలాంటి మీటింగ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇంకా సువార్త జరుగుతుంటుంది. సంఘంలో ఏ కార్యక్రమాలు జరుగుతుంటాయి చెప్పాలి. సువార్త చేస్తున్నారా మీరు? సువార్త జరుగుతుంటుంది అన్నమాట. ఇవన్నీ ఎక్కడ కార్యక్రమాలు జరుగుతాయి? సంఘ కార్యక్రమాలు అన్నమాట. ఇక సంఘ కార్యక్రమాల్లో ఇవన్నీ జరగాల. ఒకవేళ జరగకపోతే దీన్ని మనము ఆ బాధ్యతగా, ఏదైతే బాధ్యత అని అడుగుతున్నారో ఇక్కడ సంఘ సభ్యుల బాధ్యత, ఇది ఒక సంఘ సభ్యుల బాధ్యత. జరగాల. జరగకపోతే మనకి దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. సువార్తికుడు ఒక్కడే కాదు, సువార్తికుడు ఒక్కడే ప్రణాళిక వేయడం కాదు, సంఘ సభ్యులందరూ కూడా ప్రణాళికలోనే మనం సువార్త చేద్దాం. సువార్త చేద్దాం. ఏ విధంగా చేద్దాం అంటే అప్పుడు వస్తాయి ఆలోచనలు. ఎవరిని చేర్చుకోవాలి డ్వాక్రా సంఘంలో? ఆ అమ్మ అడిగింది, ఆ అమ్మ నాకు అడిగింది, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉందని, ఒక లోన్ వస్తే తీర్చుకున్న అప్పులనే ఆలోచన ఉంటుంది కదా. ఎలా వస్తుంది? ఇంటికి వెళ్ళి మాట్లాడి చేస్తాం. మరి సువార్త చెయ్యాలి కదా, అడగాల. కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో మనకి ఇవి అనేకమైన మనకి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి 10వ అధ్యాయం 25వ వచనంలో హెబ్రీ పత్రికలో మనకు తెలియజేస్తుంది. హెబ్రీ 10:25 అక్కడ ఏం చెప్తుంది వాక్యం? మరి వాక్యానుసారంగా మనం నడవాలి కదా. వాక్యానుసారమైన బాప్తిసం మనం తీసుకున్నాం, వాక్యానుసారమైన సంఘంలో మనం ఉన్నాం. మరి వాక్యానుసారం చెప్పిన వాక్యాన్ని మనం పాటించాలి కదా. ఏడట కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదు. ఎలాడట? ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినమును సమీపించిన కొలది మరి ఎక్కువగా
ఏం చేయాలంటే ఒకరికొకరు చెయ్యాలా, శుభార్త చేయాలని చెప్పుకుంటున్నాం. మనం ఏం చేయాలా? ఒకరికొకరు చెప్పుకోవాలా. వాక్యంలో శుభార్త చేయమని ఉందే మనకి, మరి శుభార్త చేయట్లేదు. అన్నం ఒకటే వేస్తాం ప్లేట్లో, తినేస్తామా? అన్నం ఒకటే వేస్తాం, తినేస్తామా? తినలేం కదా. దానికి ఏం చేయాలా? నువ్వు క్రైస్తవునిగా ఉన్నావు, సంఘంలో చేర్చుకుని వాక్యానుసారమైన సంఘంలో ఉన్నావు, ఆరాధనకు వస్తున్నావు, గృహకూటమికి వెళ్తున్నావు, వాళ్ళు మీటింగ్కి వెళ్తున్నావు, మరి శుభార్త ఇవన్నీ ముఖ్యమే. ఒక ప్లేట్లో ప్రతి పదార్థం, వండిన ప్రతి పదార్థం ముఖ్యమే. చారు ముఖ్యమే, కూర ముఖ్యమే, పెరుగు ముఖ్యమే, స్వీట్ ముఖ్యమే, అరటిపండు ముఖ్యమే. అవన్నీ తినవా? మరి శరీరమైన దీనికే అంత ఆహారాన్ని మనం పెడుతున్నప్పుడు ఆత్మీయానుసారమైన ఈ వాక్యాన్ని మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? ఈ బాధ్యతను మనం ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాం? ఆరాధన కొరకు బాధ్యత గురించి సహోదరులు చాలా కష్టపడి ఒక పేపర్లు వేసుకొని చక్కగా వివరించారు. అవన్నీ సంఘ సభ్యుల బాధ్యతే. ఆరాధనకి రావాల్సిన బాధ్యత సంఘ సభ్యుడికి ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మనం 5వ చూసుకుంటే బాధ్యత సంఘ సభ్యుల బాధ్యత. 2వ దినవృత్తాంతములు 29:11 వచ్చింది. మరి ఈ బాధ్యతని, మరి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, ఈ బాధ్యతని ఎలా చేయాలంటే మనం చదవండి బ్రదరు. 2వ దినవృత్తాంతం 29:11 నా కుమారులారా తనకు పరిచారికలై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎలా చేయట? అశ్రద్ధ చేయకూడదు. సహోదరులు చెప్పారు. ఆదివారం ఆరాధన సమయం సంఘం నిర్ణయించబడింది 10 గంటలకి. దానికి శ్రద్ధగా రావాలా, అశ్రద్ధగా రావాలా? శ్రద్ధగా అంటే 10 అంటే 10కి ఉండాలి. మేము ఈరోజు 10 గంటలకి ఇక్కడ ఉండాలనేసి మేము చాలా దూరం నుండి వచ్చాం. నేను 3 గంటలు లేచాను, ఉదయం 3 గంటలు లేచి ఇక్కడ 9 గంటలకు వచ్చాం. అది అశ్రద్ధగా నేను ఈరోజు వస్తే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది బాగానా? నేను 9 గంటలు వేసి బయలుదేరి వస్తే భోజన సమయం కూడా అందను నేను. శ్రద్ధగా ఆదివారం 10 గంటల కనుక 10 గంటలకి శ్రద్ధగా మనము రావాలన్నమాట. ప్రతి కార్యక్రమానికి, అది ఆరాధన, ప్రతి కార్యక్రమానికి కూడా దేవుని ద్వారా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమం కూడా మనం ఏం చేయాలి? శ్రద్ధగా ఆ బాధ్యత ఉండాలి. ఎలాంటి బాధ్యత ఉండాలి? శ్రద్ధ కలిగి బాధ్యత ఉండాలన్నమాట. అశ్రద్ధ ఉండకూడదు. శ్రద్ధ కలిగిన బాధ్యత అనేది మనకి ఉండాలన్నమాట. ఎందుకలగా? సంఘ అభివృద్ధి. ఎఫెసీ పత్రిక 4:4 మనం చూసుకుంటే ఎఫెసీ పత్రిక 4:4 చూసుకుంటే ఏంటండి? శరీరము ఒకటే, ఆత్మ ఒక్కటే. ఎలా వచ్చేట? ఒకటే నిరీక్షణ మనకి ఉంది. ఒకటే టైం ఉంది మనకి. ఆరాధన 10 గంటలకి. ఇక్కడ ఎన్నో ఒకట్లు ఉన్నాయి చూడండి. అక్కడ కౌంట్ చేసుకుంటే అక్కడ ఏంటి? ఒక్కటే 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 అనేసి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? సంఘము అంత ఐక్యంగా, అంత బాధ్యతగా రావాలన్నమాట. ఈ సంఘం బాధ్యత కలిగి ఉంది అని మనం చెప్పగలుగుతామా? ఎప్పుడు చెప్పగలుగుతాం? బాధ్యత పరంగా శ్రద్ధగా వస్తే మనకి బాగుంటుంది అన్నమాట. ఒక్కటే శరీరము, సంఘము ఒకే శరీరము, సంఘము ఒకే శరీరము. శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి అలాంటి క్రీస్తు సంఘంలో మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని యొక్క బాధ్యతల్ని, సమయం ఒక బాధ్యత. ఆరాధనకు వచ్చిన తర్వాత మనము ఏర్పాటు చేసుకునే ఈ యొక్క కుర్చీలు కానీ, ఈ తుడడం కానీ, ఈ యొక్క తడిగుడ్డ పెట్టడం కానీ,
లేకపోతే చేపలు వేయడం కానీ, ఈ యొక్క బోర్డు క్లీన్ చేయడం కానీ, లేకపోతే వాటర్ని పెట్టుకోవడం కానీ, లేకపోతే వచ్చేవారికి వాటర్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇవన్నీ ఎవరి బాధ్యత? అంటే ఈ ముఖ్యమైన బాధ్యతలతో పాటు అవి పరిచారమైన బాధ్యతలు కూడా మనకి ఉన్నాయన్నమాట. ఆరాధనకి రావాలి, ప్రతి గృహకూటానికి రావాలి, అలాగే ప్రతి మీటింగ్కి మనం అటెండ్ అవ్వాలి, శుభవార్తలకి మనం అటెండ్ అవ్వాలి, శుభవార్త చెయ్యాలి. వాటితో పాటు ఆ యొక్క కార్యక్రమంలో మనకి కావాల్సిన యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క సంఘ సభ్యులు మాత్రమే మనం చేసుకోగలుగుతాం. పక్కోళ్ళు ఏతోళ్ళు చేయరు కదా. నువ్వు బేగ వచ్చావు 10 గంటల ముందు వచ్చావు, బాగోలేదు, ఏం చేయాలా? తుడుచుకొని చక్కగా ఏం చేసుకుని ఎడిటే మీకు అలవాటు ఉంటుంది కదా, ప్రతిసారి చూస్తున్నారు కదా, ఇక్కడ 2 కుర్చీలు ఉండాలి, ఇక్కడ టేబుల్ ఉండాలి, ఇక్కడ బోర్డు నీట్గా ఉండాలి. అదే ఇక్కడ చెత్త చెదరకుంటే కూర్చుంటామా? ఒకవేళ మనతో పాటు ఇంకొకరు తీసుకొస్తాం, సహోదరు చెప్పాడు ఇరుగు పొరుగాని తీసుకురాగలమా? ఇప్పుడు శుభ్రంగా లేకపోతే తీసుకురాగలమా? తీసుకురాలే. ఏం చేయాలి? మనం ఆ బాధ్యతని తీసుకోవాలి. సంఘం సభ్యుల్లో ఉన్న బాధ్యతని మనము తీసుకోవాలి. శుభార్తకులు ఒకటే చేయలేరు కదా, వారి కుటుంబం ఒకటే చేయలేదు కదా. వాళ్ళు చేసుకుంటారంటే నువ్వు సంఘానికి సంబంధించి కాదు, నీ కుటుంబంలో ఒక సమస్య ఏర్పడింది, నువ్వు దాన్ని అడుగుతావా, తెలుసుకుంటావా, దాని బాధ్యత ప్రకారం నీకు చేతనని నువ్వు చేస్తావా చేయవా? ఒక గృహంలో ఒక విషాదకరమైన వాతావరణం ఉంది, నువ్వేం చేస్తావు? వెళ్ళి వారు ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, మానసికంగా బలహీనలు అయిపోయి ఇంకా శరీరాన్ని పడుకోవడానికి లేకపోతే బాధపడుతూ ఏడ్చుకొని ఉంటుంటారు. మీరు ఏం చేస్తారు? వెళ్ళి వాళ్ళు ఓదారుస్తారు, వాళ్ళకి వండి పెడతారు, వారికి ఆర్థికంగా సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి సంఘంలోనే సంఘం ఒక కుటుంబమే కదా, మరి ఆ బాధ్యతను మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, అది వాక్యానుసారంగా, లేకపోతే దేవుడు. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో కూడా మనము ఆరాధన కార్యక్రమంలో ఉన్న ఈ యొక్క వాటిలోని ప్రారంభ ప్రార్థన, పాటలు, ఇవన్నిటిలో కూడా మనం ఏం చేయాలి? ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. బాధ్యతను సంఘం ఏర్పాటు ఇక్కడ బాధ్యత తీసుకుని 5 సంవత్సరాలు అయిపోయినా సరే నీకు ప్రార్థన చేయడం రాకపోతే నువ్వు బాధ్యత ఉన్నట్లేనా? నీకు పాటలు పాడడం రాకపోతే బాధ్యత ఉన్నట్లేనా? నాకు చదువు రాదు బాబు అంటే అవ్వదు, నేర్చుకోవాలా, అంతే కదా. మరి నువ్వు పుట్టిన కానివ్వండి నీకు చదువు రాకపోయినా సరే డబ్బులు లెక్కెట్టేస్తావు, ఏదైనా ఊరు వెళ్ళిపోవాలంటే ఆటోలకి వెళ్ళిపోతుంటావు. మరి ఎలాగా? చదువు అనేది సాకు మాత్రమే. నాకు బైబిల్ చదవడం రాదు బాబు అంటే నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే పక్క నీకు మనవడో మనవరాలో కూతురో కోలో లేకపోతే నీకు అంతకీ అవ్వకపోతే సువార్తకుడి దగ్గరికి వచ్చో ఏం చేయాలా? బైబిల్ చదివించుకోవాలా. లేకపోతే ఫోన్లో వాక్యం పెట్టుకోవచ్చు, చక్కగా వాక్యాన్ని వినొచ్చు. ఇవన్నీ బాధ్యతలే. వాక్యానుసారంగా మనం ఏం చేయాలా? ఆరాధనకు వచ్చినప్పుడు ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కూడా మనము పాల్గొనడానికి ప్రయత్నించాలి. పురుషులైన వాళ్ళు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేయమని రమ్మంటే ప్రార్థన చేయాలి. బాబు నేను రాను బాబు, నాకు రాదు బాబు. ఎందుకు వచ్చి మరి నీకేముంది బాధ్యత? ఇంట్లో నువ్వు కూర్చుంటే ఊరుకుంటారు ఎవరైనా? నువ్వు పనులకు వెళ్ళంటే నాకు రాదు అని పని చేయలేను బాబు అంటే ఊరుకుంటారు ఎవరైనా? ఎవరు ఊరుకోరు. ఏమంటారు? వెళ్ళిపోండి. దేవుడు కూడా అదే అంటాడు అన్నమాట. ఏమంటాడు? నిన్ను ప్రేమించి నా ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీద పంపించి ఆయన ప్రాణాలు మీకోసం అర్పించి చక్కగా ఈ యొక్క కుటుంబ వాతావరణం కలిగిన సంఘంలో పెట్టు నన్ను ఆరాధించండి అంటే నువ్వేదో చుట్ట చూపుకు వచ్చినట్లు కూర్చొని వెళ్ళిపోతావా? దేవుని సినిమా లేకపోతే ఏదైనా ప్రోగ్రామా? సంఘంలో నేర్చుకోవడానికి వస్తున్నాం, నేర్చుకొని ఆయన మహింపరచడానికి వస్తున్నాం అన్నమాట. ఏం చేయాలా? నేర్చుకొని ఆయన మహింపరచాలా. ఏదో కూర్చొని వచ్చి వెళ్ళిపోతే అవ్వదు. ఎటుంది? నీ యొక్క పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసు. నీకు ఏమీ తెలియనప్పుడు నువ్వేం చేస్తావు మనసులో? నువ్వు మన బాధ్యత మనం ఊహించుకోక సంఘ సభ్యులుగా మనం ఉన్న బాధ్యత సంఘం పట్ల కార్యక్రమాల పట్ల. ఇప్పుడు మంది సహోదరులు వచ్చా, మీరు ఎవరో తెలియదు, పాట పాడండి అని చెప్పారు అనుకోండి, వెంటనే లెగిసి పాడాలా, ప్రార్థన చేయడం, వాక్యం చెయ్యాలి. ఏదైనా కార్యక్రమం అమ్మా సువార్తకులో ఎవరు చెప్తారు, అమ్మా అలా తీసేలా పెట్టాం లేకపోతే ప్లేట్లు తెచ్చామని పరిగెట్టాలి పనికి. ఇవన్నీ కూడా సంఘంలో మన యొక్క కార్యక్రమంలో మన యొక్క బాధ్యత. మన కుటుంబం ఇది. సంఘం అనగా కుటుంబం. ఈ కుటుంబానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. కాబట్టి సంఘంలో మనకి బాధ్యత అన్నది
కంపల్సరిగా మనకు. ఇప్పుడు అనేకమైన మనకి బైబిల్లో పరిచర్యలు చేసిన అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉన్నారన్నమాట. వారిలో మనం కొంత ఒక 5 నిమిషాలు ఉంది బ్రదర్, అయిపోయిందా? 45 42కా? కాబట్టి ఈ యొక్క పనిని మన యొక్క బాధ్యతని మనము సంఘంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతని మనము నిర్వర్తించాలా, నేర్చుకోవడానికి అవకాశాలు సృష్టించుకోవాలా, అడగాల. కాబట్టి సంఘంలో మనము కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత అన్నది కంపల్సరీ అనమాట. ముఖ్యమైన బాధ్యత. సంఘం అంటే ఏంటని ముఖ్యంగా తెలుసుకుంటే, దాని చరిత్ర తెలుసుకుంటే, ఆ చరిత్ర ప్రకారం, ఆ వాక్యం ప్రకారం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్ని మనం ఏ విధంగా మన యొక్క శక్తి కొలది, మిమ్మల్ని శక్తి మించి చేయమాట్లే దేవుడు, నీ యొక్క శక్తి కొలది, నువ్వు ఈ బరువు ఎత్తగలవు, ఎత్తేసి పెట్టగల శక్తి కొలది నువ్వు చేసుకుంటే బాధ్యత ప్రకారం దేవుడు మనకి దీవిస్తాడు. మనకి కలిగిన ఈ యొక్క రక్షణకరమైన జీవితాన్ని దేవుని యొద్దకు మనము కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు చక్కగా విన్న మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. వాక్యం విని మనం బాధ్యతని నిర్వర్తిద్దాం. ఓకేనండి. మరొకసారి నడిపించిన సహోదరులకి, క్రీస్తు కొరకు మనం సైతమైన టీంకి, ఇక్కడ పనిచేస్తున్న సువార్థకులు సురేష్ గారికి, వాళ్ళ కుటుంబానికి, ఈ యొక్క పెద్ద కాద సంఘ సభ్యులు అందరికీ కూడా, పెద్దవారు అందరికీ కూడా, చిన్నవారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని సహోదరులకి మళ్ళీ ఇస్తున్నాను.